గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించింది సర్కార్. ప్రమాదంపై లోతైన విచారణ కోసం 6 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. అందులో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, హైదరాబాద్ సిపిసివి ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్లు ఉన్నారు. వీరు గుల్జార్ అగ్ని ప్రమాదంపై ఎంక్వైరీతో పాటు భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనుంది 6 సభ్యులు ఉన్న ఉన్నతాధికారుల కమిటీ. ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, గుల్జార్ ప్రమాదంపై ప్రభుత్వం కమిటీ వేసింది కదా, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, 2 రోజుల కింద అంటే ఈ నెల 18న చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ గుల్జార్ హౌస్ ప్రమాద ఘటనకు సంబంధించి మనం చూసాము. అక్కడ జరిగినటువంటి ఆ ప్రమాదంలో ఫైర్ యాక్సిడెంట్లో 17 మంది చనిపోయినటువంటి సిచ్యువేషన్ చూసాము. ఆ రోజంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ యంత్రాంగం అంతా కూడా అక్కడ ఉండి అక్కడ ఏం జరిగింది, వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేశారు. అక్కడ ఏం జరిగింది, తర్వాత అధికారులు ఎట్లా స్పందించారు, అవన్నీ కూడా చూసాం. అయితే ఈ ప్రమాద ఘటన ఏదైతే జరిగిందో దీని మీద గత 2 రోజుల నుంచి కూడా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క శాఖ ఒక్కోలాగా చెప్పడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఒక్కోలాగా మాట్లాడడము, ఇట్లా రకరకాల చర్చ జరుగుతూ ఉన్నది. అయితే ఈ గుల్జార్ హౌస్ ఏదైతే ప్రమాద ఘటన ఉందో దీనికి సంబంధించి అసలు వాస్తవానికి ఏం జరిగింది, అక్కడ ఏమేమి తప్పిదాలు ఉన్నాయి, ఎవరి తప్పిదాలు ఉన్నాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో దాని మీద ఒక సమగ్ర విచారణ చేపట్టే విధంగా ప్రభుత్వం 6 ఉన్నతాధికారులతో ఓ కమిటీ నియమించింది. ఈ కమిటీ అక్కడ ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఈ ప్రమాద ఘటనకు గల కారణాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఏం జరిగింది అనేది ఈ 6 ఏదైతే ఉన్నతాధికారుల కమిటీని నియమించిందో ప్రభుత్వం. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితులను తెలుసుకొని దీని మీద పూర్తి స్థాయిలో ఒక సమగ్ర విచారణ చేసి ఒక రిపోర్ట్ను కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దాన్ని సీఎంకు ఇస్తారు. అయితే ఇందులో ఈ 6 ఉన్నతాధికారులలో మొత్తం ఇందులో జిహెచ్ఎంసీ కమిషనరు ఆర్వి కర్ణన్ ఉన్నారు, తర్వాత హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ఉన్నారు, తర్వాత హైదరాబాద్ సిపి ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్, తర్వాత టీఎస్ఎస్ డిపిఎల్కి సంబంధించినటువంటి సీఎండీ ముషరఫ్ అలీతో, అంటే వీళ్ళు అందరూ 6 ఉన్నారు. ఈ 6 అధికారులతోని కమిటీ నియమించారు. అయితే ఇందులో ఈ 6 అధికారులను నియమించడం కూడా ఒక ప్రయారిటీ మనకు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఈ ఫైర్కు రిలేటెడ్గానే ఈ అధికారులు అక్కడ పనిచేస్తారు కాబట్టి సో వీళ్ళ స్థాయిలో కనుక పూర్తి స్థాయిలో ఒక సమగ్ర విచారణ చేస్తే అసలు విషయాలు ఏంటి అనేది కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ఫైర్ డీజీ నాగిరెడ్డిని కూడా ఇందులో ఈ కమిటీలో వేశారు కాబట్టి ఈ ఫైర్కి సంబంధించి అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అసలు అక్కడ ఫైర్ సేఫ్టీ అనేది పాటిస్తున్నారా లేదా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, మొన్న జరిగినటువంటి ఈ గుల్జార్ హౌస్ ఘటనకు సంబంధించి ఏ రీజన్స్ అయి ఉంటాయి, అందులో నిజంగానే ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్స్ పాటించలేకపోవడం వల్లనే అయిందా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎక్కువగా అవగాహన ఉంటుంది. కాబట్టి దాని మీదనే పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫైర్ డీజీ నాగిరెడ్డిని నియమించారు. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇందులో ఉన్నారు. కాబట్టి ఈ పెద్ద బిల్డింగ్స్, తర్వాత అక్కడ కంజెస్టెడ్ ఏరియా, సో అక్కడ ఎట్లా ఉన్నది, అవి పాత బిల్డింగా, దాని పరిస్థితి ఏంటి, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించి కూడా తెలుసుకునే విధంగా హైడ్రా కమిషనర్తో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా ఇందులో ఉన్నారు. కాబట్టి ఈ ఓల్డ్ బిల్డింగా అయితే ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన బిల్డింగు, సో అక్కడ ఉన్నటువంటి ఏరియా ఎట్లా ఉన్నది, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా పూర్తి స్థాయిలో కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా ఈ అధికారులు అక్కడ చాలా కీలకమైనటువంటి పని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 6 అధికారులు కూడా అక్కడ ఈ ఫైర్ ఘటనకు సంబంధించి ఈ ఫైర్ రిలేటెడ్గా ఉన్నటువంటి అధికారులే. కాబట్టి పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైనటువంటి వాస్తవాలు అసలు ఏం జరిగిందనేది అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 6 ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీ నియమించింది. సో ఈ కమిటీ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత ప్రమాదం జరిగినటువంటి ఆ హౌస్కు సంబంధించినటువంటిది గతం ఎట్లా ఉండే, సో ఇంతకుముందు ఏమన్నా అధికారులు దానికి ఏమన్నా నోటీసులు ఇచ్చారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏరియా ఎట్లా ఉన్నది, అధికారులు ఇంత గతంలో ఏమన్నా అలర్ట్ చేశారా, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఈ 6 ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారో వీళ్ళు పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేసి సీఎంకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు
అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏరియాలతో పాటు ఈ కంజెస్టెడ్ ఏరియా లాంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ఉండే నివసించే ప్రజలు ఎట్లాంటి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అక్కడ ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని కోణాల్లో కూడా ఈ ఉన్నతాధికారుల కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసి వాటికి సొల్యూషన్ ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఈ ప్రమాద ఘటనకు గల కారణాలేంటి, సో ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని కోణాల్లో కూడా ఈ 6 ఉన్నతాధికారుల కమిటీ పూర్తి స్థాయిలో దాని మీద గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి దాని మీద పూర్తి స్థాయిలో పనిచేసిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకొని ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం మరి ఇక్కడ ఏం జరిగింది, దీనికి కారకులు ఎవరు, ఎక్కడ మిస్టేక్ జరిగింది, తర్వాత గతంలో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది శ్రవంతి.